ఓం నమ శివాయ భం భైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో అంటే మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల గురించి చెప్పుకుందాం. వారాహీదేవి నవరాత్రులు 15 నుంచి 23 వరకు జరుగుతాయి. అమ్మవారు ఎంత శక్తివంతమైనటువంటి తల్లో మీ అందరికీ తెలిసినటువంటిదే. అలాంటి శక్తివంతమైనటువంటి మాతని మనం ఆరాధించాలి. ఈ ఆరాధన ఏ విధంగా జరగాలి అంటే మీరు ఇంటిలో ఆరాధించుకోవచ్చు. అలాగే ఈ దివ్యక్షేత్రంలో ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి హోమం జరుగుతుంది ప్రతినిత్యం కూడా. ఈ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొనవచ్చు. పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు మీ గోత్రనామాలు నక్షత్ర సహితంగా వాట్సాప్లో ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి పంపించండి. ముందుగా వారాహి హోమం అని పెడితే వివరాలు తెలియజేయబడతాయి. తదుపరి మీరు ఈ గోత్రనామాలు పంపించవచ్చు. ఎవరికైతే శత్రుపీడలు, రుణబాధలు, నరదృష్టి, ఏ పని కూడా అవ్వటం లేదు, ఏ పని కూడా జరగటం లేదు, ముఖ్యంగా అన్ని ఆటంకాలే, అన్ని అబ్స్ట్రక్షన్సే, అలాగే మానసికంగా చికాకులు, ఒకటేమిటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో, ఉద్యోగంలో, వైవాహిక జీవితంలో కూడా సమస్యలే, అలాంటి వారందరూ కూడా ఈ అమ్మవారిని మీరు తప్పకుండా ప్రార్థన చేయొచ్చు. అలాగే మనం చేసే హోమం ఏమిటి అంటే వారాహి ఉన్మత్త భైరవ హోమం. ఈ వారాహీదేవి ఉన్మత్త భైరవ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ గోత్రనామాలు మీకు చెప్పినట్లు 9 రోజులు కూడా మీకు ఈ హోమంలో మీకు గోత్రనామాలతో మీకు ఈ హోమంలో చేయటం జరుగుతుంది. మీ సంకల్ప సహితంగా చెప్పటం జరుగుతుంది. అలాగే మీకు ఈ హోమం తాలూకా విభూది, ప్రసాదం, రక్ష కూడా మీకు పోస్టర్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అమ్మ ఆశీస్సులతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొక చిన్న మాట, జూన్ 8వ తేదీన మనకి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఆ వీడియో మీకు ఇవ్వాలి అనుకుంటే అవ్వటం లేదు. అది వేరే వీడియోగా చేసి మీకు త్వరలో అందిస్తాను. ఎందుకంటే చాలా చక్కగా జరిగినాయి. మీరు చాలామంది సపోర్ట్ చేశారు ఈ వేడుకలకి. మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి వారాహి మంత్రాలు చెప్పుకోవాలో అదొక వీడియో కూడా వస్తుంది. మన ఛానల్ని చాలా చక్కగా ఫాలో అయినట్లయితే మీకు అన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఇన్స్టాలో కూడా కొన్ని వీడియోలు ఉంటాయి, మీరు చూడండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి ఫలాలకు ఒక లైక్ ఇచ్చి ఆ కాళభైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుసు రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఏదైనా ఒక పని చేపట్టారనుకోండి, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవరు ఎన్ని సమస్యలు సృష్టించినా వాటన్నిటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీలో అపారమైనటువంటి పోరాట పటిమ కనిపిస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు స్కెచ్ గీశారంటే పక్కా అన్నమాట, అదిరిపోతుంది. అయితే అష్టమ స్థానంలో రవి, గురుగ్రహాల సంచారం మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలిత సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో మంచి అయినా చెడైనా సరే అకస్మాత్తుగా జరిగిపోతుంటుంది. సడన్గా సీన్ రివర్స్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం టైం బాగుంది కదా అని, అంటే చేతిలో తుపాకీ ఉందని ఎటువంటి పరిస్థితుల్లో పేల్చేసామనుకోండి, ఎవడొకడు అయిపోతాడు, తర్వాత లోపలికి వెళ్ళిపోతాం. అందువలన చాలా ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవజ్ఞులు కానీ, ఇంట్లో పెద్దవారిని కానీ సలహాలు అడగటం చాలా ఉత్తమం అని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో మీరు ఎవరి మాట వినరు కదా, మీకు మీరే తోపులో అనుకుంటారు. తోపు కాదు, తురుము కాదు, అడగండి, తప్పు లేదు. అలాగే 6వ ఇంట్లో కుజుని సంచారం అంటే ఏమిటి, శత్రువుల యొక్క బలహీనత కూడా మీకు తెలిసిపోతుంది ముందుగానే. అది మీకు ప్లస్ పాయింట్గా చెప్పాలి.
మీకు శత్రువు దొరికాడంటే ఆడ బలహీనతను ఊరుకుంటారు. అది ధనుస్సు రాశి వారు ఒక లెక్కల్లో ఆడేసుకుంటారు. అది పరిస్థితి. అలాగే స్థిరాస్తి సమస్యలు ఏమైనా ఉంటే అది పరిష్కరించుకోవడానికి చక్కని ప్రయత్నాలు చేయొచ్చు. మీ పేరులో ఏమైనా ఆస్తుండి వాటికి ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం చేసుకోండి. అలాగే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న రాజీ ప్రయత్నాలు చేయండి. కోర్టు సమస్యలు అంటే కోర్టులో ఏదైనా కేసులు ఉన్నా సరే ఆ పరిష్కారానికి కూడా అనుకూలంగా ఉంది. మరి డబ్బు మాత్రం ఎవరిని నమ్మి ఇవ్వకూడదు. ఇచ్చారా తిరిగి రావు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మీ జీవిత భాగస్వామి అంటే మగవారైతే భార్య, ఆడవారైతే భర్త, వారి కోసం కాస్త డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక గృహ నిర్మాణాలు లేదా వాహన మరమ్మతుల కోసం కూడా అధికంగా ఖర్చులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వాహనాల మరమ్మతులు కానీ, గృహంలో మరమ్మతులు కానీ, లేదంటే గృహ నిర్మాణాల కోసం కానీ డబ్బు అయితే ఖర్చు అవుతుంది. ఇక నిరుద్యోగులు మాత్రం అవకాశాల కోసం చాలా గట్టిగా కృషి చేయాలి. ఈ ఎఫర్ట్స్ అయితే చాలా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం కాస్త వ్యతిరేక పవనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక పని చేసినట్లయితే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. లేకపోతే ప్రజల మధ్య అపాస్పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు కూడా కెమెరాల ముందు మాట్లాడుతున్నారని మాత్రం మర్చిపోకండి. ఉద్యోగస్తులకైతే కాస్త అదనపు భారం పడడం, దీనివలన కాస్త పని భారం పెరిగి ఇబ్బందిగా ఉంటుంది. అధికారుల యొక్క సహకారం వలన కాస్త నెట్టుకు రావడం జరుగుతుంది. ఆకస్మిక బదిలీలు కూడా అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకైతే ఆశించిన లాభాలు అయితే కనిపించడం లేదు. పెట్టుబడులకైతే ఇది అనుకూలమైన సమయం కాదు. ఏదైనా అకౌంట్స్ విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉండాలి. లావాదేవీలు ఏమున్నా సరే వెంటనే చూసుకోవాలి. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికైతే బాగుంది. క్లయింట్స్తో కూడా కాస్త చక్కని ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే ఆచితూచి అడుగులు పెట్టాలి. కళాకారులు, టీవీ, సినీ, ఇతర కళాకారులందరూ అవకాశాల కోసం శ్రమించాల్సినటువంటి పరిస్థితి. ఆఫీసుల చుట్టూ తిరగాలి, మేనేజర్ల చుట్టూ తిరగాలి, తప్పదు. ఇక విద్యార్థులకు కాస్త ఫలితాలన్నీ మధ్యస్థంగా కనిపిస్తూ ఉన్నాయి. మొండి పట్టుదల, ఒక్కొక్కసారి చదవాలన్నా నాకంతా వచ్చు అనుకోవటం. అలాగే నిరుద్యోగులు కూడా ఏదైనా అవకాశాలు ఉన్నా సరే, అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న వారికి మాత్రం వారు కూడా ఒక సరైనటువంటి ఆలోచన లేక జార విడుచుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదైనా ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చాలా జాగ్రత్తగా విద్యార్థులు గమనించాలి. ఆరోగ్య విషయంలో కాస్త మెలకువగా ఉంటే సరిపోతుంది. ఆహారం, నీళ్లు సమయానికి తీసుకోవటం, చక్కగా వ్యవహరించినట్లయితే ఆరోగ్యం కాస్త ఇబ్బందులు పడకుండా ఉండేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 20, 21, 27. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 16, 24, 29. ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు చదవండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. చక్కగా ఆ నవగ్రహాలకి శాంతించండి నాయన, నాకు అనుకూలించండి అని నమస్కారం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి, అర్ఘ్యం ఇవ్వండి, బాగుంటుంది. శివుడిని ఆరాధించండి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.